ప్రైవేట్ వర్సిటీల బిజినెస్కి చెక్ అంటూ ఇష్టారీతన అడ్మిషన్లపై ఆంక్షలు, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లు. బడ్జెట్ సెషన్లో చట్ట సవరణ బిల్లు, ఫీజుల నియంత్రణ కోసం కమిటీ, వివాదాల్లో అనురాగ్ మల్లారెడ్డి విశ్వవిద్యాలయాలు అసైన్డ్ భూములను ఆక్రమించినట్టు ఆరోపణలు, దర్యాప్తు అనంతరం స్వాధీనం చేసుకునే ఆలోచనలో ప్రభుత్వం అంటూ మొత్తానికి అనురాగ్ అండ్ మల్లారెడ్డి విశ్వవిద్యాలయాలు అవి ఓరియో అందరికీ తెలుసు. మంత్రి మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి వాళ్ళు చేసిన ఏమన్నా సేవ ఉన్నది అంటే ఇది సేవ. ఆ సన్నాసులు ఆ శుంఠలు చేసిన సేవ ఏమన్నా ఉన్నదా అంటే ఇది సేవ. విద్య వ్యాపారంగా మార్చడం కాకుండా దాన్ని విపరీత ధోరణికి తీసుకెళ్లిన ఘనులు ఎవరన్నా ఉన్నారంటే ఆ ఇద్దరు సన్నాసులు. చాలా గొప్ప పని చేశారు తెలుసాలు. వాళ్ళకి ఆ విశ్వవిద్యాలయాలు వచ్చుడేందో, ఆ పర్మిషన్లు ఏందో, దానికి సంబంధించి అసైన్డ్ భూములన్నీ కూడా ఆక్రమించుడేందో, వీటన్నిటిని మరి కేసీఆర్ ఎందుకు చూస్తూ ఊరుకున్నాడో, కన్న కూతురునైనా కొడుకునైనా సహించనోడు వీళ్ళిద్దరు చేసిన అక్రమాలని ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు అంటే వాళ్ళ లోపల అదొక పెద్ద ఆలోచన, కుట్ర. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడంలో ఇంకా మేము తప్ప ఎవరు ముందుండొద్దని ఒక పెద్ద గొప్ప ఆలోచన చేసి ఇక వాళ్ళ దోపిడీని ఎట్లా షురూ చేశారంటే ఇట్లా ఇష్టారీతన అడ్మిషన్లు. అసలు ఆ అడ్మిషన్లకు వాళ్ళు తీసుకునే ఫీజులకి, వాళ్ళు తీసుకునే పేమెంట్లకి ఏమి పొంతన ఉండదు. ప్రభుత్వం కూడా మిన్నకుంటుంది. అదే ఒక పేదోడు తప్పు చేస్తే, ఒక పేదోడు చిన్న విషయంలో ఏదైనా అంటే నాకు ఇది అవసరం ఉన్నది అని అప్లై చేసుకుంటే వాని మీద ఒక 100 ఎంక్వైరీలు చేస్తారు. ఒకవేళ గృహలక్ష్మి కావాలనో, లేకపోతే గృహజ్యోతి కావాలనో, ఇంకేదో డబల్ బెడ్రూమ్ కావాలనో ఉంటే దాని మీద విపరీతమైన ఆంక్షలు ఉంటాయి, దానికి రూల్స్ ఉంటాయి, రూల్స్ ఫ్రేమ్ చేయబడతాయి. అండ్ అందులో ఉన్నటువంటి ఆ ఎంక్వైరీలు అయితే విపరీతంగా చేస్తారు. వాడికి భయం అయిపోవాలి, అసలు నాకు వస్తుందా రాదా, నేను అర్హున్నా కాదా అనేంత భయం పుడుతుంది ఒక పేదోడు చేసుకునే ఏదైనా ఒక అప్లికేషన్కి. కానీ పెద్దోడు చేసే కథలు ఎట్లా ఉంటాయంటే వాడు ఏం చేసినా కూడా వాడికి కొమ్ము కాస్తాయి ప్రభుత్వాలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు కానీ. బడ్జెట్ సెషన్లో చట్ట సవరణ బిల్లు, ఫీజుల నియంత్రణ కోసం కమిటీ, వివాదాల్లో మాత్రం ఈ రెండు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీల పేరుతో జరిపే వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇందుకు సంబంధించి చట్టాన్ని సైతం సవరించాలని భావిస్తుంది. మరోవైపు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లను కూడా అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇష్టారీతన ఫీజులు వసూలు చేయకుండా వాటి నియంత్రణకు సైతం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని చెప్పేసి వీళ్ళని టార్గెట్ చేసినట్టుగా చెప్తుంది ప్రభుత్వం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఇలా పెద్దలు ఒకటి, వాళ్ళంతా ఒకటి అని అనుకునే మూడ్లోంచి, ఫీల్డ్లోంచి ప్రజలను బయటకు తీసుకురావాలంటే వీళ్ళపైన చర్యలు ఉండాలి. ఇంత దారుణంగా దోచుకుంటున్న దొంగలని, ఈ ఆక్రమణకు గురి చేస్తున్నటువంటి ఈ దోపిడీదారులని మరి చట్టపరంగా వీళ్ళకి జరగాల్సిన శిక్ష పడాల్సిన అన్నీ కూడా పడతాయని నమ్ముతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కొంత హోప్ ఉంది ఇంకా ప్రజలకి. చూద్దాం అది జరుగుతుందా లేదా అని తెలుస్తుంది భవిష్యత్తులో.